ఫ్రెండ్స్, ఇవాళ నేను సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మరి మీరందరూ కూడా నా వీడియోని ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా 1 kg చికెన్ అయితే తీసుకున్నాను. దీన్ని ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ శుభ్రం పెట్టుకున్న చికెన్లో ఏమీ యాడ్ చేయకుండా కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. కుక్కర్లో ఆయిల్ వేసి బాగా కాగాక పచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు దీనిలో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్లో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో అయితే కొద్దిగా వాటర్ అయితే వచ్చేసింది. వాటర్ అంతా ఇంకి ఆయిల్ బయటకు వచ్చే వరకు చికెన్ అయితే ఒక 50% కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ 50% అయితే కుక్ అయింది, ఆయిల్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు దీనిలో కారం, ధనియా పొడి, గరం మసాలా పొడి, కసూరి మేతి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక ½ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చూసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సింపుల్గా టేస్టీగా స్పైసీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి మీరు కూడా ఒకసారి నా వీడియోని అయితే ట్రై చేయండి. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ కొట్టి సుజాత అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలామంది అయితే నా వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, ఒక లైక్ ఇవ్వటం లేదు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకో విషయం, నా ఛానల్లో అయితే నేను చికెన్ ఫ్రై ఎలా చేయాలో కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి, నా వీడియోస్ అన్నీ చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. సుజాత అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.